చేసిన తప్పుల డైవర్షన్ కోసం పరామర్శ పేరుతో జగన్ బల ప్రదర్శనలు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. 20 కిలోమీటర్ల ప్రయాణానికి 7 గంటలు ప్రయాణం చేస్తున్నారని, జనాదరణ ఉందని చూపించుకోవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇవన్నీ కూడా ఈ ప్రయత్నాలు బెడిసి కొడతాయన్నారు ఆమె. జగన్ పర్యటనలకు అనుమతి కోరితే మాజీ సీఎంకి ఇచ్చే భద్రత కల్పిస్తామని, కానీ ప్రజలను ఇబ్బంది పెడితే కేసులు ఖచ్చితంగా ఉంటాయన్నారు అనిత. సిట్ రిపోర్ట్ వస్తుంది ఇంకో 4-5 రోజుల్లోనో లేకపోతే 2-3 రోజుల్లోనో అనేసరికి ప్రజల తాలూకా మైండ్ సెట్ని ప్రిపేర్ చేయడానికి ఒక అబద్ధపు మూగ బయలుదేరింది. కానీ 3 రోజుల ముందు నుంచి ఇందులో జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది, జంతుకోలేదని సిబిఐ చెప్పింది అంటే ప్రతి ఒక్కరు ఎలా ఆలోచించారంటే జంతుకోలేదా అంటే కల్తీ జరగలేదా? అది కాదు కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసాం అందులో అడల్ట్రేషన్ జరిగింది, జంతు కొవ్వు ఉంది, 254 కోట్లు ఎవరి జేబులోకి వెళ్ళినాయి, ఇంత స్కామ్ జరిగింది. వైవి సుబ్బారెడ్డి తాలూకా పిఏనే ఇంచుమించుగా 4,50,00,000 రూపాయలు ట్రాన్సాక్షన్స్ అందులో కనిపించినాయి. ఇవన్నిటిని ఏమార్చడానికి ఒక రాక్షస మూకలాగా బయటకు వచ్చి ఒక జనాల్ని తప్పుడుదో పట్టించే విధంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళ బాబాయ్ హత్య చేసినప్పుడు ఏ రకంగా మైండ్ గేమ్ ఆడాడో అదే సేమ్ మైండ్ గేమ్ 3 రోజుల ముందు నుంచి, అంటే ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ పంపిస్తారన్న 3 రోజుల ముందు నుంచి యాస్టీస్ పాట పాడడం మొదలుపెట్టారు. అంటే ప్రజలను ట్యూన్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇన్ని రోజులు కల్తీ జరిగిన తర్వాత ఇన్ని రోజులకి బయటకు వచ్చిందంటే అది నిజంగా నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి బయటకు చెప్పించారేమో. ఆఖరికి ఎన్ని అవమానాలు పడ్డారండి. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, లోకేష్ బాబు గారు క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి.